గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను మధ్యాహ్నం దాకా ఈ మధ్య నేను అంతా పరిశోధన చేస్తున్నానండి, ఏ వ్యాపారాలు బెస్ట్ ఏందని. పొద్దున మా ఇంట్లో వాళ్ళు టిఫిన్ తెమ్మంటే ఒక పూరి బండి కాడికి వెళ్ళా, అంటే మొబైల్ క్యాంటీన్ దగ్గర. క్యాంటీన్ కలకల్లాడుతుంది. ఈ స్కూల్ పిల్లకాయలు వీళ్ళందరూ రోడ్డు మీద బండ్ల మీద తినేదానికి చూపించే ఇంట్రెస్ట్ రెస్టారెంట్లో పోయి తినడానికి ఇష్టం చూపించట్లేదు. ఎందుకంటే ఓమో అక్కడ బిల్లు ఎంత అయిద్దో అని. అలాగే నిన్న నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. చాలా నీట్గా ఉంది, క్లాస్గా ఉంది, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ అక్కడ తినడానికి ఇష్టపడటంలా. ఫుడ్ కూడా రేట్లు కూడా అనుకూలంగానే ఉన్నాయి, రీజనబుల్ రేట్లే ఉన్నాయి. ఎందుకు లైక్ చేయట్లేదు? ఏమైంది ఈ జనాలకంటే వాళ్ళ కళ్ళ ముందు చేసేది కావాలి జనాలకి. ఒక కళ్ళ ముందు చేసేది కావాలి, రోడ్డు మీద నుంచొని తింటుంటే అదే ఇంట్రెస్ట్. ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చారు ఇప్పుడు. బాగా క్లాస్గా రెస్టారెంట్లు పెట్టి, క్లాస్గా దాబా హోటల్ పెట్టి, క్లాస్గా పెట్టి అయితే ఒకప్పుడు ఆకర్షించేవాళ్ళు. ఇప్పుడు వాటికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే లోపల వాళ్ళు ఏం చేస్తారేమో, ఇది మన కళ్ళ ముందే బోండా వేస్తున్నాడు, మన కళ్ళ ముందే దోశ వేస్తున్నాడు, అంతా మన కళ్ళ ముందు జరుగుతుంది. నీట్గా శుభ్రంగా ఓపెన్ ప్లేస్లో విశాలంగా కూర్చొని తినడానికి బాగుందని ఆలోచనతో జనాలందరూ వచ్చారు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళు పెట్టిన వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, వాళ్ళు ఏమో లక్షల రూపాయలు రెంట్లు కట్టి స్టాఫ్ని పెట్టి వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి మంచి అంటే వంట చేసేవాళ్ళు షెఫ్లు అంటారా, షెఫ్లు అనేది వంట చేసేవాళ్ళని మంచి షెఫ్లను పెట్టి ఎక్కడెక్కడ తీసుకొచ్చి చేస్తున్నారు. ఆన్లైన్ బిజినెస్, డోర్ డెలివరీ బిజినెస్, ఈ ఫుడ్ బిజినెస్లు ఎక్కువైనాయి. మా ఊర్లో ఇంకా డోర్ డెలివరీ రాలేదు. ఆ పరిస్థితి వస్తే ఇంకెట్టుంటో తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు ఆ రెస్టారెంట్ ముందే అటుపక్క ఆపోజిట్లో ఒక బిర్యానీ పాయింట్ పెడతారు. అది ఎంత, 59 రూపాయలకే కోడి బిర్యానీ తిన్నంత అని ఒక మైక్ పెట్టి చెప్తూ ఉంటారు. 59 రూపాయలకి, అంటే 60 తీసుకుంటారు. ఆ పక్కన 100 రూపాయలకి దమ్ బిర్యానీ మీకు తిన్నంత అని ఇంకొకరు పెడతారు. వీళ్ళు మైకులు పెట్టి ఇలా చిన్న చిన్న బండ్లు పెట్టుకొని ఇంటికాడ తయారు చేసుకున్న వంట అంటే వీళ్ళు రెంట్లు కట్టలేరు. ఈ పెద్ద రెస్టారెంట్లకి దగ్గరలో పెడుతున్నారు. వీళ్ళ దెబ్బకి ఈ రెస్టారెంట్లో వాళ్ళందరూ ఏమయ్యారంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రెంట్లు చూస్తే లక్షల్లో ఉండి ఒక రెస్టారెంట్ క్లాస్గా పెట్టాలంటే మినిమం వాళ్ళు చేసే డెకరేషన్కి, ఫర్నిచర్స్కి, వాటన్నిటికి రేపు కూడా ఇంచుమించుగా నాకు తెలిసి 50 లక్షలు దాకా ఎదుకోవచ్చు. ఎందుకంటే అంత క్లాస్గా గ్రానైట్ బల్లాలు వేసి వంట మాస్టర్లను ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి, స్టాఫ్ని తీసుకొచ్చి, వాళ్ళకు డ్రెస్ కోడ్ ఇచ్చి, వాళ్ళకు ఉండటానికి ఒక ఇల్లు చూపించి, వాళ్ళ ఫుడ్ గిడ్ అంతా వీళ్ళే పెడతారు కదా, దాని మెయింటెనెన్స్ అలా ఉంటుంది. అవి కొంతకాలం బాగానే జరిగినాయి. ఇప్పుడు పోయమ్మ ఆ రెస్టారెంట్లోకి పోయి ఒక బిర్యానీ తినాలంటే 270 రూపాయలు అయింది. మళ్ళీ అక్కడ వాళ్ళకి టిప్ ఇవ్వాలి, 300, ఒక మనిషికి 300 అయింది. ఇక్కడ ఈ ప్లాట్ఫారం మీద మనం నుంచొని తింటే 60 రూపాయలతో అయిపోద్ది, 100 రూపాయలతో అయిపోద్ది. పార్సల్ గడుచుకోకపోతే 100 రూపాయల బిర్యానీ పార్సల్ గడుచుకోకపోతే ఇద్దరు తినొచ్చు, లేదా 150 రూపాయల బిర్యానీ పార్సల్ గడుచుకోకపోతే ఇద్దరు తినొచ్చు. ఈ లెక్కకు వచ్చేసారు. ఎందుకంటే జనాల దగ్గర డబ్బు పెద్దగా రొటేషన్ కావట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా డౌన్ అయిపోయింది. దీనంతటి కారణం ఏంటంటే అమెరికాలో అధ్యక్షుడు మారితే ఆ ప్రభావం ప్రపంచం మొత్తం చూపిస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు, అన్నిట్లో ఏటి మీద అయితే ప్రభావం అయితే పడుతుంది. దాని ప్రభావం వల్ల ఇక్కడ వ్యాపారాలు కూడా తగ్గుతున్నాయి. ఎందుకంటే అందరూ పిల్లలు ఉద్యోగాలు చేస్తారు, డబ్బులు ఇంటికి పంపిస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం, దానివల్ల కొంతమంది వెంచర్లు వేయటం, దానివల్ల ఎంతోమంది ఏజెంట్లు వ్యాపారంలో ఇప్పించడం చేయటం వల్ల ఎంతోమంది బతుకుతుంటారు కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. ఆగిపోయేకి ఏం చేస్తున్నారు, ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా ఖాళీగా కూర్చోలేక, ఖాళీగా ఉంటే పిచ్చిలేస్తుంది కాబట్టి ఈ రెస్టారెంట్లు పెట్టడం కావచ్చు, లేకపోతే ఇంకా ఈ ఏజెంట్లు వచ్చేసి ఈ బిర్యానీ పాయింట్లు పెట్టడం కావచ్చు, ఏదో చిన్న చిన్న వృత్తులు, ఈ చికెన్ పకోడీకి సంబంధించిన బండ్లు కావచ్చు, క్లాస్గా మళ్ళీ ఈ ఏమంటారు చికెన్ ఇవి ఉంటాయి కదా, అట్లా క్లాస్గా పెట్టడం, ఇలా ఎన్ని పోటీ పెట్టడం వల్ల రెంట్లు అయితే విపరీతంగా ఎక్కువైపోయింది. వీళ్ళేమో రూములు తీసుకొని పెడుతున్నారు. క్లాస్గా పెడితే బాగా జరిగిద్దని డబ్బులు ఉన్న వాళ్ళందరూ, డబ్బులు లేని వాళ్ళందరూ ఏమో ప్లాట్ఫామ్ మీద బండి పెడుతున్నారు. వీళ్ళు 50,000తో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, వీళ్ళు 50 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. 50,000తో బిజినెస్ స్టార్ట్ చేసిన వాడు రోజుకి మినిమం 2,000 సంపాదించుకుంటున్నాడు, మినిమం అట్లీస్ట్ 1,500 సంపాదించుకుంటాడు. ఎందుకంటే అతను ఇంటికాడ అతనే చేసుకుంటాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరిస్తారు. అండీ తీసుకొచ్చుకొని టయానికి ఆ నెట్టుడు బండి మీద, బల్లా బండి మీద పెట్టుకొని ఒక ఫ్లెక్సీ వేసుకొని ఒక చిన్న మైక్ పెట్టుకొని దాన్ని రికార్డ్ చేసి ఇంకా చెప్పి వదిలేస్తాడు. ఇప్పుడు ఈ రెస్టారెంట్లో బిజినెస్ మొత్తం ఈ వీధి వ్యాపారస్తులు ఒక 10 మంది కలిసి ఒక పెద్ద రెస్టారెంట్ లాగేస్తున్నారు.
అప్పుడు ఆ పెద్ద రెస్టారెంట్ ఒకటి ఉందనుకో, దాని పక్కన ఇటు పక్కన చికెన్ పకోడా పాయింట్ ఉంటుంది, అటు ఆపోజిట్ ఒక బిర్యానీ పాయింట్ ఉంటుంది కొంచెం దూరంలోనే. వీళ్ళందరి దెబ్బకి అక్కడికి పోయి మనం 300 ఇచ్చి టిప్పులు ఇచ్చి ఇవన్నీ చేసే కనుక 100 రూపాయలు ఇస్తే చికెన్ పకోడా తినచ్చు. 50 రూపాయలకు కూడా పెడతారు చికెన్ పకోడీ. అలా సింపుల్గా తెచ్చుకోవడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఈ రెస్టారెంట్లో ఏం చేస్తున్నారంటే, ఈ ఈ రెస్టారెంట్లో వాళ్ళు క్లాసుగా వాళ్ళు అక్కడ అమ్మే బిర్యానీ వాళ్ళు ఒక రోడ్డు మీద ఒక ఇదేమంటారు ఒక గొడుగు ఒక క్లాస్గా సెట్ చేసి, అంటే టెంట్ అప్పటికప్పుడు ఫిక్స్ చేసేది 4 పోల్స్ మీద కలర్ వేసి వాళ్ళ రెస్టారెంట్ పేరు వేసుకొని ఆఫర్ అని వాళ్ళు పెడుతున్నారు. అదే బిర్యానీ రెస్టారెంట్ 240 రూపాయలు 250 అయితే వాళ్ళు ఒక 2 మనుషులు పెట్టి అక్కడ తయారు చేసి, అంటే అక్కడ బిజినెస్ అక్కడ జరుగుతుంటుంది, మళ్ళీ ప్లాట్ఫామ్ మీద పెడుతున్నారు అనమాట. పెట్టి వాళ్ళు 40 రూపాయలు, మనం ఏమనుకుంటాం అక్కడ 250 రూపాయలు అయ్యేది, ఇక్కడ 200కి ఆఫర్లో ఇస్తున్నారు కాబట్టి పార్సలే, ఓన్లీ పార్సలే, అక్కడ నుంచొని తినడానికి కుదరదు. కేజీ బిర్యానీని పెట్టేసి వాళ్ళు పార్సల్ చేస్తున్నారు. వాస్తవానికైతే ఈ 100 రూపాయలకి ఇచ్చే బిర్యానీ క్వాలిటీ అంత బాగుంటుంది, నాణ్యత. ఈ రెస్టారెంట్లో పెద్ద పెద్ద షెఫ్లు చేసేది కాబట్టి క్వాలిటీ అదే క్వాలిటీ ఇస్తున్నారు. ఒక 40 రూపాయలు సేవ్, ఎందుకంటే అక్కడ కూర్చొని తింటే మనకు వాటర్ ఇవ్వాలి, దాన్ని సప్లై చేసేవాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారు కదా, ఆ సర్వీస్ కరెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ పార్సల్ అంటే వాళ్ళకి ఏముంది, అడ్డీ తీసుకొస్తారు, అది 4 కర్రలు పాతారు, పైన ఒక క్లాస్ ఒక టెంట్ వేస్తారు, అంటే రంగురంగుల టెంట్, వాళ్ళ రెస్టారెంట్ ఫ్లెక్సీ ఒకటి వేపిస్తారు, ఆఫర్ అని ఒక బోర్డు పెట్టి లైట్లు వేసి టిక్ మధ్యాహ్నం సాయంత్రం అమ్ముతున్నారు. వాళ్ళ రెస్టారెంట్లో జరిగే వ్యాపారం కన్నా కూడా ఈ రోడ్డు మీద ఒక పెద్ద రెస్టారెంట్ ఆ పేరుని ఇక్కడ వాడుకుంటూ క్వాలిటీగా చేస్తూ ఇక్కడ బిజినెస్ ఎక్కువ చేస్తున్నారు. ఇంకా ఒకరిని చూసి ఒకరు క్లాస్గా రెస్టారెంట్లు పెట్టి, ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు వీళ్ళు కూడా ఇంకా ప్లాట్ఫామ్ మీద బిజినెస్కే ప్రాముఖ్యత చూపిస్తున్నారు. అంటే అవి నడుస్తుంటాయి, అక్కడ సరుకు తయారైంది, ఇక్కడ బిజినెస్ ఇది కూడా జరిగింది. వర్కర్లు ఎక్కువైపోయారు, మరి శాలరీలు ఇవ్వాలి కదా, ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి వచ్చింది. 50 లక్షలు ఖర్చు పెట్టి రెస్టారెంట్ పెట్టినా వాళ్ళు కూడా ఆఖరికి ప్లాట్ఫారం మీద పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీళ్ళేమో ఈ ప్లాట్ఫారాల మీద అమ్ముకునే వాళ్ళేమో, వీళ్ళకేమో రూమ్ రెంట్లు, వీళ్ళంత ముందు రూములే ఉన్న వాళ్ళే, ఈ రూములకి 30,000 40,000 బాడీలు కట్టలేగా ఆ రెంట్ మిగిలితో సాలరా భగవంతుడని ఇంటికాడ చేసుకొని అది రిక్షాలోనో ఆటోలోనో తీసుకొచ్చి టయానికి వేడిగా అండి ఆడ పెట్టుకొని వీళ్ళు అమ్ముకుంటున్నారు. చికెన్ పకోడా కూడా అంతే, ఇంటికాడ అంతా సరుకు తయారు చేసుకొని ఆడ బాండీ పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసింది వ్యాపారం. మొబైల్ క్యాంటీన్లకి టిఫిన్లు అయితే పూరి, ఇడ్లీ, దోశ, బోండా ఇవన్నీ మొబైల్ క్యాంటీన్లు ఎక్కడికక్కడ పెట్టారు. దానికి తోడు వ్యాపారం ఏమైందంటే టౌన్లో వ్యాపారం కన్నా కూడా బైపాస్ వ్యాపారం ఎక్కువైపోయింది. ఈ రోడ్లు పెద్దవి చేయటం, ఈ ఊర్లో ఈ బండ్లు పెట్టుకొని హోటల్ ముందు పెట్టుకోవటం, వాటికి ఈ పెనాల్టీలు అవి పడుతున్నాయి కదా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల. అందువల్ల ఈ బైపాస్లోకి వెళ్ళిపోతున్న బిజినెస్లు. దాంట్లో ఊర్లో వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ బైపాస్ ఎప్పుడైతే ఊరు బయట బైపాస్ రావటం, హైవే రోడ్లు రావడం వల్ల అక్కడ టౌన్ ఆనుకొని ఉన్నది అంతా కూడా మెయిన్ రోడ్డు పక్కన ఈ పెద్ద రోడ్డు విశాలమైన రోడ్లు కదా, అక్కడ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం కొత్తగా ఉండి ఆ ఊరు నుంచి ఊరు బయటగా ఈ బిర్యానీ తినడానికి ఊర్లోకి వచ్చేవాళ్ళు ఆ ఊరు బయట ఆగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బండ్లు పార్కింగ్ ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే అదే ప్రదేశాల్లో మళ్ళీ ఈ టెంట్లు వేసేసేది, గొడుగులో క్లాస్గా టెంట్ వేసేసేది, ఒక సెట్టింగ్ చేసేది, అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టుకునేది, ఒక అండీ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు. ఇలా బతకడానికి ధనవంతులు కాంచి సామాన్యులు కాంచి ఇన్ని రకాల పాటలు పడుతున్నారు. ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంది అంటే, మనకి అమెరికాలో అధ్యక్షుడు మారితే ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే డబ్బు మనకి అక్కడి నుంచి వచ్చే డబ్బు, మన సాఫ్ట్వేర్ కంపెనీలు కలకాలాడినంతకాలం అన్నీ బాగానే ఉంటాయి. వాటికి దాకా ఇప్పుడు ఎన్ని బిర్యానీలు తినాలన్నా, చికెన్ పకోడీ తినాలన్నా, క్లాస్గా రెస్టారెంట్లకు పోవాలన్నా ఇవన్నీ కూడా మనకి డబ్బు వస్తేనే కదండి. వ్యవసాయం పరిస్థితి అంటే రాను ఏమైందంటే వ్యవసాయం సక్రంగా వర్షాలు పడక, లేకపోతే పండించిన పంట గిట్టుబాటు కాక ఆ రైతులు కూడా ఈ భూముల రేట్లు పెరగడం వల్ల వాళ్ళు కూడా ఈ వ్యవసాయం ఆ మెయిన్ రోడ్లో ఉన్న భూములు వెంచర్లు వేసుకొని అమ్ముకోవడం, వాళ్ళు క్లాస్గా బిల్డింగ్లు కట్టుకొని చాలామంది మెయిన్ రోడ్లో ఉన్నదందరూ వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇంకా పోతే లోపల ఉండే పొలాలు అవి కూడా రేట్లు పెరిగిపోయినాయి. అవి కూడా వేరే వాళ్ళకి అమ్మేసుకొని వాళ్ళు మాకెందుకు వచ్చి తలకనే పని, ఏదో 2 బర్రెలు పెట్టుకొని కొద్దిగా పొలం ఉంచుకొని బరిగొడ్లు మేత వేసుకొని ఆ కూరగాయలు పండించుకొని కూరగాయలు అమ్ముకోవడం, ఇలాంటితో కొంతమంది సాధారణమైన జీవనం సాగుతున్నారు. పెద్ద రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ భూములు టౌన్కి 10-15 కిలోమీటర్ల దూరం దాకా ఏ మెయిన్ రోడ్డు మీద ఉన్న పొలాలు కూడా పంట పండించడం ఆపేసి వెంచర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జరిగింది, అది కూడా రేటు విపరీతంగా పెరిగిపోయేసరికి ఇంకెవరు కొనే పరిస్థితి లేదు. ఒకవేళ కొన్నా కూడా వాటిలో భూముల్లో పేచీలు వస్తున్నాయి. ఈ పేచీలు రావడం వల్ల డబ్బు రిస్కులో పడుతుంది, దాన్ని వాటి పరిష్కరించే మార్గాలు అయితే దొరకట్లా.
ఇంకా కోర్టులకు వెళ్ళిన ఏటికి వెళ్ళినా సంవత్సరాల తరబడి నడుస్తుంటాయి అన్నమాట కేసులు, అవి పరిష్కారం కావు. అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ కానీ ఈ పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు తగ్గించేసుకొని గోల్డ్ మీద పెడుతున్నారు. గోల్డ్ అంటే వస్తువు దగ్గర ఉంటుంది, వద్ద నుండి ఒకటి పెట్టా జేబులో ఉండదు రకమైన వస్తువు దగ్గర ఉంటుంది. గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా స్లో అయిపోయింది. గోల్డ్ అయితే మార్కెట్ చమ్మని పెరిగిపోతుంది. ఇంకా షేర్ మార్కెట్లు అంటే దానికి అందరికి అవగాహన ఉండదు. అది పెద్ద పెద్ద బాగా సంపాదన వచ్చే వాళ్ళకి దాని గురించి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. అందరూ భయపడితే మోసపోతారు. దేంట్లో పెట్టుబడి పెట్టాలి, దేంట్లో మనకు తెలియదు. అవి కూడా అంత అనుకూలంగా లేవు. ఇప్పుడు ఎందుకంటే బంగారం వెండి మీద పెట్టుబడి పెడుతున్నారు ఈ పెట్టుబడిదారులంతా. వీళ్ళు ఎప్పుడైతే బంగారం వెండి మీద పెట్టుబడి వీళ్ళకి మధ్యవర్తితో అవసరం లేదు. ఈ మధ్యవర్తి డైరెక్ట్ కొనుక్కుంటారు. ఈ భూములు కొనాలన్నప్పుడు మధ్యవర్తితో అవసరం కాబట్టి దాంట్లో మధ్యవర్తులు అందరూ చాలామంది బతుకుతారు. వాళ్ళు ఆ డబ్బు అంతా రొటేషన్ అవ్వడం వల్ల ఇదంతా వచ్చేసి ఈ రెస్టారెంట్లు కానీ ఈ ఫుడ్ బిజినెస్లు అన్నీ కూడా బాగా జరిగి కలకలాడటానికి గల కారణాలు. ఇలాంటి పరిస్థితి సమాజంలో ఉంది. పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా వీధిలోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ షాప్ పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా కూల్ డ్రింక్ షాపులు పెడుతున్నారు, అవి రెంట్లు ఎక్కువైపోయినాయి. టీ కొట్లు పెడుతున్నారు, వాటికి రెంట్లు ఎక్కువైపోయినాయి. మీ సంపాదన సగం డబ్బులు రెంట్లకి వెళ్ళిపోతున్నాయి. సగం డబ్బులు మీకు వచ్చే సంపాదన ₹1,00,000 సంపాదన వస్తే దాంట్లో మీకు రెంట్లకి కుర్రోళ్ళ జీతాలు వెళ్ళిపోతున్నాయి. ఇక మీకు మిగిలేది ఏం లేదు. కానీ మీరు పెట్టిన డబ్బులు ఒక టీ కొట్టు పెట్టాలంటే, షాపుకి మంచి సెంటర్లో పెట్టాలంటే షాపుకి అడ్వాన్స్ 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలి. టీ కొట్టుకు కూడా 2-3 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి. సెంటర్లో పెట్టాలంటే మినిమం ₹1,00,000 దాకా అడ్వాన్స్ ఇచ్చి నువ్వు షాప్ పెట్టుకుంటే దాని రెంట్ మినిమం 50,000, 30,000, 20,000, 30,000, 50,000 ఉంది. చిన్న మున్సిపాలిటీలో 30,000 తక్కువ లేదు. నువ్వు రోజుకి ₹20 రెంట్ కట్టావు, అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులకి 2,000 వడ్డీ వచ్చింది. 22,000, 32,000 అవుతుంది. ఇంకా అక్కడ పంపించే వాటర్ కానీ పేపర్ బిల్లు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నీకు నెలకి 40,000-50,000 ఖర్చు అవుతుంది. ఇంక నువ్వు కష్టమైన కష్టమంతా కూడా వ్యాపారం జరిగితేనేమో నీ కూలి వస్తుంది. వ్యాపారం జరగకపోతే నీకు ఆ కూలి కూడా రాదు, నష్టం అయింది. నాకు తెలిసి మా సెంటర్లో ఒక అతను, నేనున్న సెంటర్లో ఒక అతను క్లాస్గా ఒక చికెన్ది అది కంపెనీది పెట్టాడు. అతను ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు ఇది మంచి సెంటర్ కాదని. కరెంటు బిల్లు ఏమో నెలకు 15,000 వస్తుంది, ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. ఇకపోతే ఆ సరుకు కంపెనీ వాళ్ళు వేస్తారు, ఇతనికి 30% ఇస్తారు. సరుకు అంతా వాళ్ళే సప్లై చేసి అడ్వాన్స్ కట్టాలన్నమాట. 7 లక్షలు 8 లక్షలు అంత పెట్టుబడి పెడితే అక్కడుండే ఒక వర్కర్ అతను ఇద్దరు కలిసి చేసుకున్నా కానీ మెయింటెనెన్స్, కరెంటు బిల్లు, ఆ రూమ్ రెంటు, ఆ మెయింటెనెన్స్ నెలకి ₹70,000 దాకా వెళ్తుంది. ఇతని జీతం తీసి పక్కనే. ఇతను పెట్టి 10 లక్షలు పెట్టుబడికి వడ్డీ ఎంత వస్తుంది? ₹2, ₹1.5 తక్కువ ఎవరు పెట్టలేదు. ఇప్పుడు అతనికి సొంత క్యాష్ అయినా కూడా ₹1.5 ఎక్కడ తెచ్చుకుని ₹1.5 లెక్కన నెలకు 15,000 వడ్డీ వస్తుంది. షాప్ మెయింటెనెన్స్, కరెంటు బిల్లు 25,000 షాప్ మెయింటెనెన్స్, దానికి ఇచ్చిన అడ్వాన్స్తో ఇతను వడ్డీలో వచ్చేసి ఒక 15,000, 40,000 అతను పెట్టుకున్న మనిషికి హెల్పర్కి 15,000, 55,000 ఇంక ఇతని జీతం వేసుకోవాలి కదా. అతని జీతం ఒక 20,000 వేసుకోండి, 75,000. అక్కడ రోజుకి అమ్మకమే రోజుకి 2-3 జరగట్లా. ఎంత లాస్ చూడండి. ఇక వాళ్ళు 3,000 జరిగితే 900 వస్తుంది అతని కమిషన్. 3,000 జరిగితే 900 కమిషన్ వస్తుంది. 30% కమిషన్ ఇస్తారు ఆ కంపెనీ వాళ్ళు. అంటే సరుకంతా వాళ్ళదే, ఇతను అడ్వాన్స్ కట్టి పెట్టుకోవాలి. ఆ కంపెనీ పంపిస్తారు సరుకంతా. ఇంకా ఈ ₹900లోనే ఇతను కరెంటు బిల్లు కట్టుకోవాలి, రూమ్ బాడీ కట్టుకోవాలి, ఇవన్నీ కట్టుకోవాలి. హెల్పర్కి అంతా ఇతనే కట్టుకోవాలి. అది బాగా జరిగితే పర్లేదు, జరగలేదు. ఇప్పుడు ఎంత నష్టం చూడండి. ఒక సంవత్సరం నడిపి షాప్ తీసేస్తే 10 లక్షల నష్టం వస్తుంది. ఇంకా ఆ డబ్బు నా నష్టాన్ని పోడ్చాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఇలా ఏదేదో వచ్చి వ్యాపారాలు పెట్టుకొని రెంట్లు కట్టి అడ్వాన్సులు కట్టి చాలా పెద్ద వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. కాకపోతే నేను చెప్పాను చూడు, ₹50 లక్షల రెస్టారెంట్కి పెట్టుబడి పెట్టి చేసేవాళ్ళు వాళ్ళు కోటీశ్వరులు. వాళ్ళకి పిల్లకాయలు ఖాళీగా ఉన్నారు. ఏదో ఒకటి చేయకపోతే బాగుండదనే హోదా కోసం చేస్తున్నారు చాలామంది. ఆదాయాల కోసం కాదు, హోదా కోసమే చేస్తున్నారు. అంటే ఖాళీగా ఉండే కానీ ప్రశ్నించడం ఎక్కువ అనమాట, బంధువుల్లో కానీ అట్లా. ఇప్పుడు మన కోసం మనం బతకట్లా, ఎవరి కోసమో బతకడం కోసం మన జీవితాలు రోడ్డు పాలవుతుంది. ఇప్పుడు నిజానికి వాస్తవానికి 50 లక్షలు పెట్టి ఒక రెస్టారెంట్ పెట్టే కనుకన్నా 50 లక్షల డబ్బులు గమ్మున దగ్గర ఉంచుకొని ఉంటే నువ్వు హాయిగా జీవనం సాగిస్తావు కదా. ఈ 50 లక్షలు రేపు రెస్టారెంట్ తీసేపరికి 50 లక్షలు నష్టం అయింది నీకు. ఎందుకంటే ఆ ఫర్నిచర్ కానీ దానికి చేయించిన డెకరేషన్స్ కానీ ఆ టైం అయిపోయిన తర్వాత నష్టం అయిపోయింది. ఆ టైం ఉన్నంతకాలం నువ్వు ఉండాలంటే దాన్ని మెయింటైన్ చేయాలి, నువ్వు వదిలిపెట్టాలి. బాగా జరగకపోతే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాలు ఉన్నాయి. పైగా ఒకరు ఏదైనా ఒకటి చేశారంటే అది కొంచెం జరుగుతుంటే మిగతా వాడు ఎమ్మంటే పెట్టేస్తున్నాడు. ఈ రోడ్డు ప్లాట్ఫారం బిజినెస్లు అలాగే తయారని ఈ పెద్ద రెస్టారెంట్ అలాగే జరుగుతుంది. ఇలాంటి జీవన విధానంలో మనం నడుస్తున్నాం. అంటే ఈ గొప్పవాడు కూడా వాళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని ఏదో ఒకటి చేయాలని వాళ్ళు నష్టపోతున్నారు. సాధారణమైన వాడు రోడ్డు మీద బతుకుతూ వీళ్ళు నష్టపోతున్నారు. ఇంకా ఈ ప్లాట్ఫారాల మీద బతికేవాళ్ళు పోటీ పడి రేటు తగ్గించి అమ్ముతున్నారు అందరూ.
ఆ 60 రూపాయలకి చికెన్ బిర్యానీ అంటే 2 ముక్కలు వేసినా ఏం గిట్టుబాటు అయ్యింది చెప్పండి. మనం 2, 3 ముక్కలు వేసినా ఎలా గిట్టుబాటు అయ్యింది చెప్పండి? గిట్టుబాటు కాదు కదా. ఇంకా బాడీలు లేవు కాబట్టి మా కూలి మిగిలిన సార్లు ఒకటి కింద పనికి పోకుండా అనే లెక్కలకి చేసుకుంటారు అందరూ. ఇలా అందరూ చేసుకోవడం వల్ల రోడ్డు పొడుగుతున్న కూలింగ్ షాపులే, రోడ్డు పొడుగుతున్న కూరగాయల బండ్లే, రోడ్డు పొడుగుతున్న మిర్చిల బండ్లే, రోడ్డు పొడుగుతున్న అంతా ప్లాట్ఫామ్. ఇంకా మిగతా ఇంకా బట్టల వ్యాపారాలు ఇవన్నీ ఆన్లైన్లో చేసుకుంటారు. శారీ బిజినెస్లు ఇవన్నీ కుటుంబం ఇంట్లో కూర్చొని చేసుకునే బిజినెస్లే బెస్ట్ అనిపిస్తుంది. ఫుడ్ డెలివరీ కానీ ఇవన్నీ పెట్టుకొని రాబోయే రోజులు ఈ రెంట్లు గట్టి చేసేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కొంతకాలానికి అదే పరిస్థితి వస్తుంది. ఎవరింట్లో వాళ్ళు పెట్టుకొని తలా ఒక యాప్ పెట్టుకొని ఆన్లైన్లో డెలివరీ చేసుకుంటారు. ఒక 20 మందికి 25 మందికి ఫుడ్ టిఫిన్ సప్లై చేసుకునే వేడివేడిగా భోజనం కానీ ఫుడ్ కానీ ఈ ఎక్కువ అవుతాయి రాబోయే రోజులు. ఇప్పటికే సిటీస్లో మొదలైన రాబోయే రోజుల్లో చిన్న పట్టణాలు కూడా విస్తరిస్తాయి. ఇది ఈరోజు వీడియో మొత్తం తిరిగి నేను సేకరించినటువంటి న్యూస్ ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.